వాక్యం ఏం చెబుతుంది? క్రీస్తునందుల భయంతో ఒకరికొకరు లోబడి ఉండండి అని చెబుతుంది. వాక్యానుసారంగా ప్రేమించు నీ భార్యను, వాక్యానుసారంగా పోషించు నీ పిల్లలను, వాక్యానుసారంగా ఒక భర్తగా ఉండు నీ కుటుంబానికి, యాజకుడుగా ఉండు కుటుంబానికి, నాయకుడిగా ఉండు కుటుంబానికి. చాలా జ్ఞానముతో స్త్రీలు వారి యొక్క భర్తల ఎడల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఈ లోకానుసారమైన జ్ఞానం ఇవ్వాలనుకున్నారు, కానీ ఇదిగో పెద్దవారయ్యాక వీరికంటూ ఒక ఇల్లు, వీరికంటూ ఆస్తులు, వీరికంటూ జీవితానికి కావాల్సినవన్నీ ఉండాలని కోరుకున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో వారు ఇలాగ ఉండాలని కోరుకోవడం లేదు. ఈరోజు వాక్యం ఒక అంశము, భార్య భర్తలు. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం భావించి వాక్యం ఏం చేయాలంటే జాగ్రత్తగా వినువారంగా ఉండాలి. వాక్యమును బోధించుటకు ఏమిటి అర్హత? వాక్యం బోధించడానికి అర్హత ఏముండాలి? దేవుని ఏర్పాటు ఉంటే చాలు. లోకంలో కొంతమంది ప్రభువును నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, లేక మాకు సీనియారిటీ ఎక్కువ అని భావించి కొంతమంది దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నా అటువంటి వారి వాక్యాలు వినడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే వారికి అడ్డుగా ఉన్నది ఏంటంటే వయస్సు, శరీరానికి ఉన్న వయస్సు. ఆత్మీయంగా ఉన్నవారికి అటువంటి ఆటంకాలు ఉండవు వాక్యం వినడానికి, అంగీకరించడానికి. దేవుడు ఏలీతో ఎవరి ద్వారా మాట్లాడాడంటే బాలుడైన సమూయేలు. గనుక దేవుడు మాట్లాడినప్పుడు మనం అంగీకరించాలి. ఆ శరీరాన్ని బట్టి, లేకపోతే వయస్సును బట్టో, లేకపోతే మనము లోక జ్ఞానం మీద ఆధారపడే వాక్యమును తిరస్కరించే వారంగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, వాక్యమును మనము ధ్యానించి అనేకమైన విషయాలను మనము తెలుసుకుందాం. దేవుడు నరుని నిర్మించాడు. ఎలాగున? నేల మట్టితో. వారి నాసిక రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు ఇప్పుడు ఏమయ్యాడు? నరుడు జీవాత్మ అయ్యాడు. నరుని నిర్మించిన తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని, నరుడుకు సాటైన తోడు అనుగ్రహించాలని దేవుడు ఎవరిని సృష్టించాడు? సాటి పురుషుని కాదు, వేరే పురుషుని కాదు. దేవుడు ఒక పురుషునికి సాటైన తోడుగా ఎవరిని ఇచ్చాడంటే స్త్రీని నిర్మించాడు. సరే, ఈ స్త్రీని దేవుడు ఎలా నిర్మించాడు? ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆ పక్కటి ఎముకను తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించాడు. ఆ పక్కటి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఈ స్త్రీ ఎవరిలో నుండి వచ్చినది? పురుషునిలో నుండి వచ్చినది. అప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. దేవుడు ఇప్పుడు తన ముందు తనకి ఒక సాటైన తోడును పెట్టాడు. సాటైన తోడును పెట్టగానే తన వేరు నేను వేరు అని అనలేదు. ఏమన్నాడంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు. స్త్రీ పురుషుల నుండి వచ్చింది. ఇప్పుడు ఇరువురు కలిసి ఎలాగో బ్రతకాలి? ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేవారుగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా, ఒకరి అభిప్రాయాలను ఒకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి. నీ ఇష్టం వేరు, నా ఇష్టం వేరు, నీ అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు అన్నది కాదు.
ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఒకరికి నచ్చిన కూర ఒకరు ఎవరైనా తిన్నోళ్ళు ఉన్నారా? ఏ కూర? ఎగ్ కర్రీ. చూడండి, ఒకే గర్భము నుండి వచ్చారు, వారి కన్నది ఒకే తల్లిదండ్రులు. అంటే పెరుగుతున్న కొలది కొన్ని అభిప్రాయాలు, కొన్ని టేస్ట్లు అనేవి ఏమవుతాయంటే మారుతాయి. ఇప్పుడు సరే, వాడు తినడు, వాడి అభిప్రాయాన్ని వీడు గౌరవిస్తాడు, అలాగే తిన ఒక అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాడు. ఎప్పుడైతే భార్య భర్తల మధ్య ఇటువంటి గౌరవము, అభిప్రాయములను, ఇష్టాలను గౌరవించుకునేవారుగా ఉంటారో వారి మధ్య ఏముంటుందంటే ఒక ప్రేమ గల వాతావరణం అన్నది ఉంటుంది. నా అభిప్రాయమే గెలవాలని నీ చెప్పిందే జరగాలి అన్నది కాదు అండి. ఇరువురి అభిప్రాయాలు ఇరువురు ఏం చేయాలి? గౌరవించుకునేవారుగా ఉండాలి. అండ్ ఇప్పుడు వెల్డింగ్ చేస్తాం, 2 ఇనుములు వెల్డింగ్ చేస్తాం. వెల్డింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామండి? వెల్డింగ్ ఎలా చేస్తారు? 2 ఇనుముల్ని వెల్డింగ్ పెడతారు కదా. వెల్డింగ్ పెట్టినప్పుడు ఏమొస్తుంది? మంట వస్తుంది. అంటే ఆ స్పార్క్స్, ఆ మంటల ద్వారా ఆ 2 ఏమవుతాయి? అతుక్కుంటాయి. కానీ వెడ్డింగ్ వేరు, ఇది వెల్డింగ్. వెడ్డింగ్ అంట ముందు అతుక్కుంటాయంట, తర్వాత మంటలో వస్తాయట. అంటే వీళ్ళు ముందు కలిసిపోవడం బాగానే కలిసిపోతారు, గొడవలు ఎప్పుడవుతాయి? కలిసిపోయిన తర్వాతే గొడవలు. ఈ 2 ముందు కలవవు, ముందు అగ్గి వస్తుంది, దాని తర్వాత 2 ఇనుములు కలుస్తాయి, తర్వాత విడిపోవు. వీళ్ళిద్దరూ అలా కాదు. ఈ వివాహం అనే వ్యవస్థ అనేది దేవుడు చాలా ఘనపరిచాడు. ఇదిగో భార్యాభర్తలుగా ఉన్నవారు ఎలాగ ఉండాలంటే క్రీస్తునందుల భయముతో ఒకరికొకరు లోబడే ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి. యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. భార్య ఎవరికి లోబడాలంటే అండి? ఎవరికి లోబడాలంట? భర్తకు లోబడి ఉండాలట. భార్య భర్తకు లోబడే విధానం అన్నది బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చబడినదంటే, సంఘము క్రీస్తుకు ఎలాగైతే లోబడి ఉంటుందో అలాగన భార్య భర్తకు లోబడి ఉండాలి. దేనితో పోల్చారో చూడండి. భార్య భర్తకు లోబడడం అనేది దేనితో పోల్చబడింది? సంఘము క్రీస్తుకి లోబడి ఉండినట్లు. సంఘమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తే. అలాగా భార్యకు శిరస్సు ఎవరంటే పురుషుడు, భర్త. ఆ భర్తకు లోబడే విధముగా భార్య ఉండాలి. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుందో తెలుసా? అరేంజ్డ్ మ్యారేజ్, భర్త ఉదయం లేచిన తర్వాత ఏమండి టీ తాగుతారా, టీ పెట్టమంటారా అంటారట. ఏంటిది? అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్. టీ పెట్టమంటావు ఏంటి? టీ తాగుతావా? నేను తాగేస్తున్నాను. ఇదేంటిది? లవ్ మ్యారేజ్ అండి. ఏ మ్యారేజ్ అయినా మనం దేన్ని ఫాలో అవ్వాలి తెలుసా? బైబిల్ని ఫాలో అవ్వాలి. కొంతమంది భార్యలతో భర్తలకు గౌరవం ఇవ్వరు. భార్య భర్తకు గౌరవించే ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరైనా వచ్చి అమ్మా నువ్వు మంచిదానివే కానీ నీ భర్త ఇటువంటిడమ్మా అంటే చాలు, ఇంకా నా బాధలని నీకు అర్థమయ్యాయి, నా భర్త నుండి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా నీకు బాగా తెలిసింది. భర్తల కొరకు చిన్నది మాట్లాడటమే మొదలు. ఇంకేం చేస్తారంటే వీళ్ళ యొక్క బాధలన్నీ కూడా ఇతరులతో చెప్పేసుకుంటారు. దేవుని బిడ్డలారా, భార్య భర్తకు లోబడే విధముగా ఉండాలి. ఒక భర్త రాత్రి కలగన్నాడట. ఏమనంటే తన భార్యను తిట్టినట్టు కలగన్నాడు. ఉదయం లేచిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడట. ఎందుకు? భార్యను తిట్టినట్టు కలగన్నాడని. అంటే కలగనినందుకే సారీ చెప్పాడంటే అది ఒకవేళ నిజమైతే మనోడు బ్రతుకు ఏమైపోయి ఉండదు, పరిస్థితి ఏమైపోయి ఉండదు. అంటే
భార్య అంటే అంత భయం. సరే ఆలోచించండి, భర్త భార్యను సరిచేస్తున్నప్పుడు భార్య లోబడే విధముగా ఉండాలి. ఎదురు సమాధానం చెప్పే విధంగా కానీ, సమాజంలో భర్తని అగౌరవపరిచే విధముగా కానీ భార్య ఉండకూడదు. కొంతమంది వారి యొక్క పరువు ఎక్కడ పోతుందా అని చెప్పి భర్త పరువు తీసే విధంగా మాట్లాడతారు. సమాజంలో ఎప్పుడూ కూడా నీ భర్త పరువు తీసే విధంగా మాట్లాడకూడదు. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఏమని పిలిచిందంట? అబ్రహామును యజమానుడని. సారా తన భర్తను యజమానుడని పిలిచిందని ఆమెను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి స్త్రీ కూడా వారి భర్తల ఎడల అదే విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. కూతురు లేకపోతే కుమార్తెనో కుమారుడో తప్పు చేశాడు, తండ్రి గద్దించాడు, వెంటనే ఈ భార్య ఏం చేస్తుందంటే పిల్లలకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు వారు తండ్రి మాట వింటారండి? వినరు. తండ్రి మాట వారు వినరు. ఇప్పుడు మా తండ్రి కన్నా మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది ఎవరు? తల్లి అని అనుకుంటారు. నీ భర్తను ఎప్పుడు కూడా నీ పిల్లల ముందు కూడా సమాజంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ వారి మాటను అగౌరవపరిచే విధంగా కానీ, వారిని తిరస్కరించే విధంగా కానీ ఉండకూడదు. చాలా జ్ఞానముతో స్త్రీలు వారి యొక్క భర్తల ఎడల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలాగనో మాట్లాడాలో స్త్రీలకు బాగా తెలియాలి. దైవభక్తి గలవారమని చెప్పుకునే విధముగా స్త్రీలు ఉండాలి. వారి యొక్క దైవభక్తి గల ప్రవక్తన బట్టి వారి భర్తలను కూడా వారు మార్చుకోగలరు. భక్తిగల స్త్రీగా మీరు ప్రవర్తించినట్లా మీ ప్రవర్తన ద్వారా కూడా మీ యొక్క భర్తలను మీరు మార్చుకొనవచ్చు. మీ సత్క్రియలు, మీ ప్రవర్తన మీ కుటుంబానికి, నీ భర్తకు మేలుగా ఉండే విధంగా ఉండాలి. అది ఆశీర్వాదకరంగా ఉండాలి. చాలామంది స్త్రీలు ఇల్లు చక్కపెట్టడం విషయంలో కానీ, కుటుంబాన్ని నడిపించుకోవడం విషయంలో కానీ చాలా మానసికమైన లోపాలతో నడిపించుకుంటూ ఉంటారు, అజ్ఞానంతో నడిపించుకుంటూ ఉంటారు. భార్య భర్తకి కిరీటము, ఒక కుటుంబానికి ఇల్లాలు, పిల్లలకు తల్లి. వాక్యానుసారంగా నీ క్రియలు ఉండాలి. మంచి ప్రవర్తనతో నువ్వేం చేయాలంటే నీ యొక్క కుటుంబాన్ని, నీ భర్తను మార్చుకోగలగాలి. స్త్రీ పురుషునికి మహిమై ఉన్నది. ఒక స్త్రీ బయటికి వెళ్ళి తప్పు చేయకుండానే ఒక పురుషునితో మాట్లాడి వచ్చింది అనుకోండి అండి, వెంటనే ఆ వీధిలో ఉన్నవారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏమనుకుంటారు? చెడు అభిప్రాయాలే కలుగుతాయి. అందుకే కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలంటే స్త్రీల యొక్క ప్రవర్తన చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. భర్త వెళ్ళి ఒక లాయర్ని కలిశాడు, నా భార్య నుండి నాకు విడాకులు కావాలి అన్నాడు. అప్పుడు లాయర్ అడిగాడు, ఇంట్లో మీ ఇద్దరు కలిసి ఉండడం లేదా అన్నాడు. కలిసే ఉంటున్నామండి అన్నాడు. కలిసి భోజనం చేయట్లేదా అన్నాడు. కలిసి భోజనం చేస్తామండి అన్నాడు. మరి అన్నీ కలిసే చేస్తున్నారు కదా, మరి ఎందుకు విడాకులు అన్నాడు. నా భార్య నాతో మాట్లాడదండి అన్నాడు. అప్పుడు లాయర్ అన్నాడు చేతులు జోడించి, అటువంటి భార్య నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు, చూసుకో అన్నాడు. అంటే భార్యలు నోరులు ఎలా ఉండాలండి? స్త్రీల చెవిలో ఏదైనా సీక్రెట్ చెప్పి ఎవరికి చెప్పొద్దు అంటే, అలాగే ఇద్దరు స్త్రీలను గదిలో పెట్టి రోజంతా వదిలేసావంటే మొత్తం ప్రపంచాన్నే చుట్టేస్తారు. మృదువైన మాట కోపమును చల్లార్చును. నీ మాటలు మృదువుగా ఉన్నాయనుకో, నీ భర్త కోపాన్ని కూడా నువ్వేం చేయొచ్చు అంటే చల్లార్చచ్చు. ఇప్పుడు భర్త తిట్టాడు అనుకో, వెంటనే భార్య పౌరుషంతో 2 మాటలు అనేస్తుంది. నీ నోటి మాటలు
నీ భర్తకి కోపం తెప్పించే విధంగా ఉండకూడదు. భర్తలు కూడా కొన్ని వ్యాధులు ఉంటాయి. ఎంత చెప్తామన్న భార్యలు కొంతమంది వినరట. చీమకి లిప్స్టిక్, దోమకి ఇంజెక్షను, భార్యను సరిచేయడం చాలా కష్టం అట అండి. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన నాలుకలు ఉన్నాయి. పులి నాలుకకి ఏవో కొంచెం ఇది ఉంటుందట. పులి నాలుక ఆ మాంసాన్ని కూడా అలాగ అంటున్నప్పుడు ముక్కలో వచ్చేస్తాయట. పులి నాలుక చాలా ప్రమాదకరమైనదట. ఇంకా ప్రమాదకరమైన నాలుకను కనుగొన్నారట. అది స్త్రీల నాలుకట. ఎవరి నాలుకట? స్త్రీల నాలుక. కొంతమంది భర్తలు తల పట్టుకుంటారు, వాళ్ళు జుట్టు ఊడిపోద్దట పాపం. ఆ భార్యలకి చెప్పి ఎలా చెప్పాలో తెలియక. భార్యలు కూడా భర్త చెప్తే వినాలండి. అర్థం చేసుకోవాలి వారి బాధ. వారు చెప్పింది వినేవారుగా వీరు ఉండాలి. మంచి భార్య దొరికినవాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది. తన భర్తతో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి భార్యకు. ఆ స్త్రీకి తన కుటుంబ సభ్యులతో, పిల్లలతో, భార్యతో ఎలాగ ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. తెలియాలంటే వారికి వాక్యము కూడా తెలియాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీగా, భక్తి గల స్త్రీగా, కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకునే స్త్రీగా, భర్తను ఆత్మీయంగా నడిపించుకోగల భార్యగా ఉండాలి. కొత్తలో పెళ్ళైన తర్వాత 9 అయినా 9:30 అయినా 10 అయినా వెయిటింగ్ భార్య భర్త కోసం. దేనికంటే కలిసి భోజనం చేయడానికి. కలిసి చూసారా, కలిసి ప్రార్థన చేసుకోవడానికి కాదు, కలిసి ప్రార్థన చేసుకోవడం కాదు. పెళ్ళి అవ్వడం మొదలు ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు? అరకు వెళ్తారా? ఆర్కే బీచ్ వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇవే. నేను అంటాను, మీ ఇద్దరు ఎల్లకాలం కలిసి ఉండాలని ఓ 3 రోజులు ఉపవాస ప్రార్థన కేటాయించుకోండి, లేకపోతే 7 వారాలు ఉపవాస ప్రార్థన కేటాయించుకోండి. మీ ఇద్దరి మధ్యన ఆ భేద అభిప్రాయాలు పోవాలంటే కుటుంబం అంతా ప్రభువు సన్నిధిలో ఏం చేయాలి? వారు ఆత్మీయ జీవితములను బలపరుచుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోవడం కాదు, ఒకరి లోపాల కొరకు ఒకరు ప్రార్థించుకునేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఏ స్త్రీలనండి కొనియాడతారు? ఏ స్త్రీలను కొనియాడుతున్నారు? అందంగా ఉన్న స్త్రీలను. లోకము వేరు, లోకము వేరు, దేవుని యెడల భయభక్తులు కలిగిన సంఘము వేరు. ఆలోచించండి. మీరు భయభక్తులు కలిగిన స్త్రీల వలె ఉండాలి. దేవునికి లోబడగలిగిన స్త్రీల వలె ఉండాలి. నీ భర్తకు లోబడి, నీ భర్త మాట వినే విధంగా, నీ భర్తను గౌరవించే విధంగా, నీ ప్రవర్తన ద్వారా నీ యొక్క భర్తకు గౌరవం తెచ్చే విధంగా నువ్వు ఉన్నట్లయితే నీవు క్రీస్తును కూడా ప్రేమించగల స్త్రీగా ఉండగలవు. క్రీస్తును కూడా గౌరవించే స్త్రీగా ఉండగలవు. క్రీస్తును కూడా ప్రేమించే స్త్రీగా ఉండగలవు. ఇంట్లో వాళ్ళు వస్తారు, రాగానే ఇద్దరు పలకరిస్తారు. అప్పుడు అనుకోకుండా భర్త గాజు గ్లాసులో కాకుండా స్టీల్ గ్లాసులో మంచినీళ్ళు ఇస్తాడు. తర్వాత భర్త బయటికి వెళ్ళిపోతాడు. ఏం అనుకోకండి, స్టీల్ గ్లాస్ ఇచ్చామని. అతనికి ఎంత చెప్పినా వినరండి. అతను అంతే, ఇదిగోండి గాజు గ్లాసులో తాగండి అంటే దాని అర్థం ఏంటి? నేనైతే గాజు గ్లాస్ ఇస్తున్నా, ఆయన కాబట్టి. మరి తెలుసో తెలియకో మాట్లాడతారు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ భర్త పరువు నువ్వే తీస్తున్నావు. నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ భర్త పరువు నువ్వు తీస్తే నీకు సమాజంలో గౌరవం ఉండదు. తర్వాత ఇంటికి వెళ్ళి అయ్యగారు ఏం చెప్పారో విన్నావు కదా, ఇప్పటి నుంచైనా పాస్టర్ గారికి నా కోసం మంచిగా చెప్పు అని అనద్దు. సేవకుడి దగ్గర ఎప్పుడు నిజాలే కక్కాలి అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగాలు దాయకూడదు. సిమ్టమ్స్ అన్నీ చెప్తే కరెక్ట్ వైద్యం అనేది ఉంటుంది, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది.
దేవుడి దగ్గర అలాగనే సేవకుల దగ్గర నువ్వు చెప్పుకోకుండా ఉండకూడదు. ఒకవేళ ఇప్పుడు స్త్రీలకు డౌట్ వస్తుంది, ఏమంటే ఇలాగన వాక్యం చెప్పుతున్నారు అంటే మా కోసం ఏమైనా ఎవరైనా ఏదైనా చెప్పేశారమ్మా అని. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంఘ క్షేమం కొరకు దైవ వాక్యమును బోధించాలా వద్దా? బోధించాలి. ఇప్పుడు ఒక్కరిని ఉద్దేశించి చెబుతామా? సంఘమును ఉద్దేశించి చెబుతామా? ఇప్పుడు బయట ఏం జరగబోతున్నాయో, రానున్న దినాలు ఏం జరుగుతుందో అన్నీ ఊహించి ఆలోచించి సంఘమును ఇప్పటి నుండి ఏం చేస్తామంటే సక్రమమైన సరైన మార్గంలో నడిపిస్తాం. ఇది ఈ వాక్యము అందరికీ గనుక వాక్యమును మనం అంగీకరిద్దాం. ఇప్పుడు పెళ్ళి కాని వారు ఉన్నారు, ఈ వాక్యం మాకెందుకు అనుకుంటారు. రాబో దినాల్లో ఏం జరగబోతుందో, ఎలా ఉండాలో ఏటో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడువాడే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. అన్ని విషయములలో భార్య భర్త యందు భయభక్తులు కలిగి ఉండాలి. స్త్రీలు నేర్చుకోవాలి. ఎందుకు అంటే అది కుటుంబానికే ఎంతో గౌరవము. రూపాయి కాయిన్ ఉంది బొమ్మ ఒక సైడ్ ఉంటుంది, తర్వాత బొలుసు రైట్ సైడ్ ఉంటుంది, హెడ్ ఒక సైడ్ టెయిల్ ఒక సైడ్. కలిసే ఉంటే కానీ రెండు చూసుకుంటాయా? చూసుకో. కొన్ని సహవాసాల గృహాలు అలాగే ఉంటాయి. పేరుకు భార్యాభర్తలుగా ఉంటారు కానీ ఇంట్లో వారి ఇరువురు కలిసి ప్రేమగా ఉండరు. వాక్యం ఏం చెబుతుంది? క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి అని చెబుతుంది. ఎందుకు ప్రేమించుకోవాలి, ఎందుకు లోబడి ఉండాలంటే క్రీస్తునందలి భయముతో. క్రీస్తునందలి భయముతో, అది భయభక్తులు గల బ్రతుకు. ఎవరి ఎడల? దేవుని ఎడల మీరు కానీ నిజంగా భయభక్తులు కలిగి ఉండినట్లయితే, అటువంటి భక్తి మీలో ఉండనట్లయితే భార్యాభర్తలు ఇరువురు లోబడి ఉండాలి. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనము. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. లేయా తన భర్త నుండి ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడుతుంది. ఇదిగో కుమారుని కన్నాను నా భర్త కొరకు, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకుంటుంది. అందుకు ఇది యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది మొట్టమొదటగా. సరే, మరలా ఆమె ద్వేషించబడుతుంది కానీ ప్రేమింపబడట్లేదు భర్త ద్వారా. మరలా కుమారుణ్ణి కన్నది. ఈసారి నా భర్త నన్ను హత్తుకొనునేమో అనుకున్నది. భర్త ప్రేమను పొందుకోవడానికి ఆలోచిస్తుంది. కానీ యోధా పుట్టేసరికి ఏమనుకున్నదంటే యెహోవాను స్తుతించేదని అనుకొని ఆ శిశువుకి ఏం పేరు పెట్టిందట? యోధా అను పేరు పెట్టిందట. యెహోవాను స్తుతించేదని అనుకొని యోధా అని పేరు పెట్టాను. ఇప్పుడు యోధా గోత్రము స్తుతింపబడిన గోత్రముగా తీర్చబడింది. దేవునికి స్తోత్రము. కొంతమంది స్త్రీలు వారి భర్త విషయంలో చాలా వేదన పడతారు, చాలా బాధపడతారు. నా భర్త ఇలా ఉంటే బాగుండు కదా అనుకుంటారు. అవును, అయితే నీ భర్త ప్రేమ పొందుకోవాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమను మర్చిపోతున్నావు. నీ భర్త నీతో చక్కగా ఉండాలి, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్న విధానములో దేవుడు నిన్ను ప్రేమిస్తున్న విధానమునే మర్చిపోతున్నావు. దేవుని ఎడల ఒక భయభక్తులు గల స్త్రీగా ఉండాలన్న జీవితాన్ని మర్చిపోయావు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని మర్చిపోయావు. ఇప్పుడు నీ ముందు ఉన్నది ఒకే కర్తవ్యంగా నువ్వు భావిస్తున్నావు. ఏంటంటే నా భర్త నన్ను ప్రేమిస్తే చాలు అని, నా భర్త నన్ను బాగా చూసుకుంటే చాలు అని. ఒకటి అడుగు, నా భర్త నేను కలిసి ప్రభు సేవ చేయాలి అని, నా భర్త నేను కలిసి దేవుడి పని చేయాలి. మనం దీవించబడుతుంది దేవుడి పని ఇంకా చేయడానికి. ఒక ఆవిడ, అయ్యగారు మా భర్త మారాలని ప్రార్థించండి అంది. భర్త మారాడు. ప్రతి ఆదివారం ప్రార్థనకు రావడం, ఉపవాస ప్రార్థన రావడం,
దేవుని అడగడం. మారాడు భర్త. ఓ రోజున భర్త అన్నాడు, ఏమే మనిద్దరం కలిసి తిరిగి చాలా రోజులు అయిపోయింది, సినిమాకి వెళ్దాం రావచ్చు కదా అన్నాడు. భార్య కూర్చుంది, ఆలోచిస్తుంది. సినిమాలకు వెళ్ళకూడదనే మరి వాక్యాలు చెప్పారు. తర్వాత ఆలోచిస్తుంది, ఏం చేయాలి. ఆ రోజు ఏ రోజు? ఆదివారం. ఏ రోజు అండి ఆ రోజు? ఆదివారం. ఆదివారం ఏం చేయాలి ఆలోచిస్తుంది. ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఎవరికి లోబడి ఉండమన్నాడు, దేవుడు ఎవరి మాట వినమన్నాడు అని అయ్యగారు ఆయాసంగా బల్ల గుర్తు చెప్పారు కదా, ఆ మాట గుర్తొచ్చింది. అప్పుడు అనుకుంటుంది, దేవుడే దీనిని నాకు జ్ఞాపకము చేశాడు అని. ఇప్పుడు ఏం చేసిందంటే సినిమాకు వెళ్ళిపోయింది. రెండో వారం, ఆ వారం బాగానే ఉంది. దాని తర్వాత నుంచి దెబ్బలు కాసేస్తుంది. ఏం చేస్తుంది? దెబ్బలు కాసేస్తుంది. ఇంట్లో సమాధానం అన్నది లేదు. కొంతమంది స్త్రీలు ఆ భర్తలు బాగా ప్రేమించే విధంగా, వారి మాటను గౌరవించే విధంగా ఉంటే కొంతమంది చెబుతున్నారు, నెత్తికెక్కి కూర్చుంటారండి అంటున్నారు. ఎంతవరకు సత్యం? నా మీద కోపంగా చూస్తున్నారు అందరూ. నిజమో అబద్ధమో ఆలోచించండి. కొంతమంది పురుషుల యొక్క భావం అదే. చిన్నపిల్లలకి ఇప్పుడు గారాభం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? అల్లరి ఎక్కువ చేస్తారు. నాకు ఇదే కావాలంటారు. గారాభం ఎక్కువ చేసామనుకోండి, అది ఇవ్వకపోతే ఏడుస్తారు. మీరు దీన్ని ఎలా తీసుకుంటారో మరి నవ్వుతున్నారంటే ఏదో అర్థమైంది. మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియలేదు. మరి ఇప్పుడు అందుకు చిన్నపిల్లలను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే, తల్లిదండ్రుల యొక్క భావం, అమ్మో వీళ్ళని గద్దించాలి. దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక చెరువు ఉంది. భార్యాభర్తలందరూ కూడా పేర్స్ని బోట్ ఎక్కించి ఆ చెరువులోకి పంపించారు. చెరువు మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క ఓనర్ అన్నాడట, ఆ పడవలో నుండి దిగేసి ఆ చెరువులో నుండి ఈత కొట్టుకొని ఎవరైతే ఒడ్డుకు వస్తారో వారికి 50 లక్షలు ఇస్తాను అన్నాడట. ఇది ఏదో బాగుంది అనుకున్నారా? దేవా, అటువంటి గిఫ్ట్లు మాకు ఎందుకే తగలవు. సరే, ఆ చెరువులో ఏమున్నాయో తెలుసా? ముసల్లో ఉన్నాయట. వీళ్ళు వెళ్తున్నప్పుడే ముసలు చూస్తున్నాయట. ఇప్పుడు ఎవరు దిగుతాడు? ఎవడో దిగడు. సరే, ఒక వ్యక్తి మాత్రం స్పీడ్గా ఈత కొట్టుకుని వచ్చేస్తాడట. వచ్చేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ఓనర్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సరే, మొత్తాన్ని దిగేశాడు. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ పెట్టారు. 50 లక్షలు ప్రైజ్ ఇవ్వాలి, 50 lakhs. సరే, ఇస్తున్నప్పుడు మైక్ ఇచ్చారు. అసలు మీ విజయానికి రహస్యం ఏంటి? ఎలాగనండి మీరు ఇంత ధైర్యంగా ఈత కొట్టుకుని వచ్చారు అంటే, వెంటనే మైక్ తీసుకొని, నేను రాలేదండి బాబు, నన్ను ఎవరో తోస్తారు అన్నాడు. వెంటనే పక్కన ఆ స్త్రీ ఉంది. ఎవరు? భార్య ఉండి మైకి తీసుకొని ఓ మాట అన్నది. అందరూ ఒకటి మాత్రం గ్రహించాలి, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని. అంటే ప్రతి భర్త విజయం వెనకాల తన భార్య ఉన్నది అని. అంటే ఇప్పుడు తోసింది ఎవరు? భార్య తోస్తుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మామూలుగా అనుకోకండి, నువ్వు బ్రతుకున్నా ఉపయోగం లేదు, కనీసం ఇందులో దూకేసేనా, పోయేవంక ఏదో అయిపోయింది, పోనీ బ్రతికే ఒడ్డెక్కిసేవంక 50 లక్షలైనా వస్తావు. కొంతమంది అలా గౌరవిస్తారు. అంటే ఆ భర్త సంపాదిస్తేనే కానీ గౌరవం ఉండదట. భర్త ఇంటిని పోషిస్తేనే కానీ గౌరవించరు. ఆ భర్త ఇంటిని పోషించడానికి, పిల్లలను పోషించడానికి, భార్యను పోషించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో వీరికి తెలియదు. ఆ కష్టంలో పాలు పంపులు పొందుకోవాలని ఆలోచన కాదు. ఏం చేస్తారంటే, అదిగో అతను ఉన్నాడు, మంచి చీర కొనిసి ఇచ్చాడు,
వాళ్ళు ఇద్దరు బయటకు వస్తూ ఉంటే ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే నాకు అటువంటి భర్త ఉంటే బాగుంది అనిపిస్తుంది, నువ్వు ఉన్నావు అంటారు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారా వీరు? వారిని తీసుకోవట్లేదు. ఎవరిని తీసుకున్నారు? ఆ వీధిలో ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, చుట్టాల బంధువులను తీసుకొని భర్తలను ఏం చేస్తారని కొంతమంది సాధిస్తారు. సాధించే నోరులుగా ఏంటి, స్త్రీల నోరులో ఉండకూడదు, సహకరించే విధంగా ఉండాలి. భర్తకి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఇప్పుడు అందరూ అమ్మ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు ఆమె అంది, నా భర్త కాలు చేతులు లేకపోయినా పర్లేదు, నా భర్త నాకు ఉన్నాడు చాలు, ఆయనకు పరిచర్య చేసుకుంటాను, నేను బాగా చూసుకుంటాను. అతను ఉన్నాడు, ఆస్ట్రేలియా అతను కాలు చేతులు ఉండవు. నిక్ అనే ఆ వ్యక్తి కాలు చేతులు లేకపోయినా ఒక అందమైన భార్యను మాత్రం కలిగి ఉన్నాడు. చూసారా, భర్త లోపాలను ఎంచే విధంగా భార్య లేదు. కలిశారు, వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు. ఇప్పుడు ఆఖరి దినం వరకు, తుది శ్వాస వరకు వారు ఎలా జీవించాలంటే ఒకరి ఎడల ఒకరు గౌరవము అండి, ప్రేమ, అనురాగాలు కలిగి బ్రతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకునేవాడు ఎవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. భర్త భార్య ఎలా ఉండాలట? దేంతో పోల్చబడిందో చూడండి, ఏ బంధాలతో పోల్చబడిందో చూడండి. క్రీస్తు సంఘము కొరకు ఎలాగైతే తన ప్రాణమును అర్పించే విధముగా ప్రేమించాడో, ఇదిగో సంఘమును పరిశుద్ధులుగా తీర్చిదిద్దుటకు, సంఘమును పవిత్రులుగా తీర్చిదిద్దుటకు వారిని వాక్యంతో పోషిస్తూ అవసరమైతే ఆ వధువు కొరకు వరుడైన యేసు ప్రభు తన ప్రాణమును కూడా అర్పించాడట. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? భర్త. భార్యతో ఎలా ఉండాలండి? బయట స్త్రీలతో బాగానే ఉంటారు, భార్య దగ్గరికి వచ్చేసరికి ఏమని పిలుస్తారు అంటే ఇష్టానుసారంగా పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళు తిరగబడలేరు, ఏమీ చేయలేరు. ఇప్పుడు అలా తిట్టేందుకు నేను వెళ్ళిపోతున్నాను అనుకో, ఎవరికి నష్టం, ఏమనుకుంటున్నావు నువ్వు అంటారు. ఏంటి ఈ బంధాలు? ఎవరికి నష్టం ఏంటి? పోతే నీ పరువే పోతుంది. మీ ఇంటికి వెళ్ళిపోతావు, బతుకుతావు, అందరు అడగరేటి, నీ పరువు అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతావు? భర్త భార్య ఎలా ఉన్నారో చూడండి. కొంతమంది ఏ ప్రవర్తన కలిగి ఉండాలో తెలుసా? నువ్వు ఏ స్థానంలో ఉన్నావో తెలుసా? నీ భార్యకు నువ్వు శిరస్సై ఉన్నావు. నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటావా? నీ శరీరం నువ్వు అవమానపరుచుకుంటావా? నీకు నువ్వు వీధిలోకి వెళ్ళి జుత్తు పిక్కును కొట్టుకుంటావా? ఏమంటారు? పిచ్చోన్ని అంటారు. మరి నీ భార్యను కొడుతున్నప్పుడు నిన్ను కూడా అలాగే అంటారు. నీ భార్యతో నువ్వు ఎలాగ ఉండాలి? ఎలాగ ప్రేమగా ఉండాలో అలాగనే ఎలాగన ఆమెను గౌరవించాలో, ఆమెలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాక్యం ద్వారా ఎలా సరిచేయాలో నేర్చుకోవాలి. చాలామంది పురుషులకు కనీసం బైబిల్ చదవడం రాదు. చాలామంది పురుషులకు కనీసం పాటలు పాడడం రాదు, ప్రార్థించడం రాదు. కుటుంబ ప్రార్థనలో వారు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసేది ఎవరు? భార్యే, స్త్రీయే. పాట పాడేది ఎవరు? భార్యే, స్త్రీయే. నేను లేటుగా వచ్చాను, చాలా అలసిపోయాను, నేను పడుకుని పోతాను, మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. ఇదా నీ స్థానము కుటుంబంలో?
నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాల్సిన బాధ్యత నీకున్నది. నీ భార్యను ప్రేమించుకోవాలి, నీ భార్యను సంరక్షించుకోవాలి, నీ భార్యను రక్షించుకోవాలి. నీ దేహానికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే నువ్వేం చేస్తావు? ట్రీట్మెంట్ తీసుకుంటావు. అలాగనే నీ భార్యలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన ద్వారాగా, వాక్యం ద్వారాగా ఆమెను సరిచేయాలి. మన ఎడల క్రీస్తు ఏ ప్రేమను కలిగి ఉన్నాడండి? నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అది. ఇప్పుడు భర్త కూడా భార్య ఎడల అదే విధమైన ప్రేమను కలిగి ఉండాలి. చాలామంది స్త్రీలు చాలా బాధపడతారు, చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎవరు పరుగు పోతుందంటే భర్త పరుగు పోతుందండి. భర్తలు వారి యొక్క భార్యలతో మాట్లాడే విధానము చాలా అగౌరవంగా ఉంటుంది, చాలా చులకనగా ఉంటుంది. భార్యతో మాట్లాడినప్పుడు సమాజంలో అది ప్రేమగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. స్త్రీని దేవుడు ఎక్కడిని తీశాడు? ఆదాము యొక్క పక్క ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. నీ భార్య నీలో నుండి వచ్చినదే. మీ ఇరువురు ఏక శరీరమై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నీవు నేను ఏకమై ఉండులాగునా వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. సంఘము క్రీస్తుతో ఏకమై ఉండాలి, క్రీస్తులో ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు నీ భార్య ఎవరో కాదు, నీ శరీరమే. నీకు సాటి అయిన తోడు, నీకు సాటి అయిన తోడు దేవుడిచ్చాడు. సరైనది కాదా? లోపాలు ఉన్నాయా? కొన్ని పద్ధతులు తెలియవా? భర్త ఏం చేయాలి? చెప్పి మార్చుకోవాలి. భర్తలకి భక్తి అనేది లేదు, ఏ వాక్యం ఎక్కడ ఉంటో తెలియదు, సువార్త చేయడం రాదు. పురుషుల దగ్గరికి వచ్చేసరికి భక్తి ఉండదు, భక్తి చాలా తక్కువ ఉంటుంది. దేవుడి మీద ఆధారపడడం కానీ, ఇప్పుడు ఏంటి, మనం దైవ సేవకులు అడిగి మనం నిర్ణయం తీసుకున్నాం, లేక ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు అంటాడు ఈ భర్త ఆమెను ఒక భక్తిని అగౌరవపరిచే విధంగా మాట్లాడతాడు. అప్పుడు ఆమె హృదయము చాలా వేదన పడుతుంది. పక్కట ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఆ నరుని ఎలా నిర్మించాడు? నేలమట్టితో నిర్మించాడు. స్త్రీని మరలా నేలమట్టితో నిర్మించలేదు. ఒకరు నిర్మించినట్లయితే నీ మట్టి వేరు, నా మట్టి వేరు. నీది జింక మట్టి, నాది నల్ల మట్టి. కానీ దేవుడు ఆదాము యొక్క పక్కట ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి భార్యగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. ఆదికాండం 25:21. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిను. ఈ వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరు కుమారుడండి? అబ్రహాము ఎటువంటి వాగ్దానములు పొందుకున్నాడు? అటువంటి కుమారుడు యొక్క భార్య ఇప్పుడు ఏమై ఉన్నది? కొంతమంది నువ్వు ప్రార్థన చేసావు కానీ నీ బుద్ధి మంచిది కదా, అలా కాదు ఇలా కాదని చెప్పి ఏదో ఒక నిందలో వేస్తారు. మనకి ఇన్ని శ్రమలు వచ్చాయి అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాకే, మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే నీ వల్లే, నీతో నేను పడలేకపోతున్నాను. కానీ ఇస్సాకు మంచి భర్త, భార్యని ఏమీ అనలేదండి. దేవుడికి ప్రార్థన చేశాడట, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడట. చప్పట్లు కూడా దేవుని ఆయన కనబడద్దాం. ఏసేపు ఎటువంటి భర్త తెలిసిన, మరియతో ఎంగేజ్మెంట్ అయినది ప్రధానమైనది. ఇప్పుడు వారు భార్య భర్తగా పిలువబడుతున్నారు. శారీరకంగా కలవడానికి వివాహం అవ్వాలి. అయితే ఇప్పుడు మరియ గర్భవతి అని యేసేపుకు తెలిసినది. ఆమెను అవమానపరచకుండా ఉండాలని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఎందుకు గర్భవతి అయిందో తెలియదు కదా.
ఇప్పుడు దేవుని దూతలు వచ్చి అది దేవుని కార్యము అని చెప్పగానే, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆమె గర్భవతి అయినది అని చెప్పగానే వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు. దేవుడి మాట విన్నాడు లేదా? తన భార్య విషయంలో భర్త విన్నాడు. నీ విషయంలో దేవుడు చెప్పినా నేను విన్నాను. ఒక్కసారి రండి దైవజనుల దగ్గరికి, వాళ్ళు ఏది చెప్తే చేద్దాం. వాళ్ళు విన్నాను, నువ్వు ఆ ముందు వాళ్ళకి అన్నీ చెప్పేసి ఉంటావు, రాగానే నా కోసం వాళ్ళు చెబుతారని. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ యొక్క భర్త భార్య ఎలా ఉండాలి? భర్తలు కూడా కొన్ని వేదనలు ఉంటాయి. ఎంత చెబుతామన్న భార్యలు కొంతమంది వినరట. చీమకి లిప్స్టిక్, దోమకి ఇంజెక్షను, భార్యను సరిచేయడం చాలా కష్టమట అండి. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన నాలుకలు ఉన్నాయి. పులి నాలుకకి ఏవో కొంచెం ఇది ఉంటుందట. పులి నాలుక ఆ మాంసాన్ని కూడా అలాగ అంటున్నప్పుడు మొక్కలో వచ్చేస్తాయట. పులి నాలుక చాలా ప్రమాదకరమైనదట. ఇంకా ప్రమాదకరమైన నాలుకను కనుగొన్నారట. అది స్త్రీల నాలుకట. ఎవరి నాలుకట? స్త్రీల నాలుక. కొంతమంది భర్తలు తల పట్టుకుంటారు, వాళ్ళు జుట్టు ఊడిపోద్దట పాపం. ఆ భార్యలకి చెప్పి ఎలా చెప్పాలో తెలియక. భార్యలు కూడా భర్త చెప్తే వినాలండి. అర్థం చేసుకోవాలి వారి బాధ. వారు చెప్పింది వినేవారుగా వీరు ఉండాలి. హవ్వ ఆ సర్పం ఇచ్చిన ఫలాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము, ఇది మనం తినకూడదు, ఇలా చేయకూడదు, వద్దు, దేవుడు మనకు చెప్పినదే మనము చేద్దామని అనొచ్చు కదా. అనలేదు. భార్య తేవగానే ఏం చేశాడు? తినేశాడు. ఇదిగో అననీయ సప్పీరా ఇరువురు కలిసి ఎవరిని మోసపరిచారట? పరిశుద్ధాత్మను మోసపరిచారట. దేవుని విషయాల్లో ఐక్యత ఉండదు. ఏమైనా చెడు కార్యాల విషయాల్లో మాత్రం కొంతమందికి భార్యాభర్తల కంట ఐక్యత బాగా వచ్చేస్తుందట. ఆదాము తన భార్య ఎప్పుడైతే ఆ ఫలం తీసుకొచ్చిందో వాక్యానుసారంగా ఆమెను ఖండించాలి కదా. నీ భార్యని కానీ నువ్వు వాక్యానుసారంగా ఖండించకుండా, నీ భార్యని కానీ నువ్వు వాక్యముతో పోషించకుండా, నీ భార్యని కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు ఆ వాక్యం మీద వారి జీవితాలు కట్టకుండా ఉండినట్లయితే అది నీకు శాపంగా మారిపోతాయి, నష్టాలు ఉంటాయి. అందుకే ప్రతి పురుషుడు వాక్యం ఎడల ఒక అవగాహన కలిగి ఉండాలి. వాక్యానుసారంగా ప్రేమించు నీ భార్యను, వాక్యానుసారంగా పోషించు నీ పిల్లలను, వాక్యానుసారంగా ఒక భర్తగా ఉండు నీ కుటుంబానికి, యాజకుడుగా ఉండు కుటుంబానికి, నాయకుడిగా ఉండు కుటుంబానికి. ఈ తరం వారిలో నీవు నీతిమంతుడు కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. ఎవరిని బట్టి ఆ కుటుంబం రక్షించబడినదంటే ఆ కుటుంబంలో ఉన్న యాజకుడు, ఆ కుటుంబానికి ఉన్న నాయకుడు, ఆ కుటుంబానికి ఉన్న ఆ యొక్క వ్యక్తి ఎవరంటే నోవహు. నీవు చేసే భక్తి, నీవు నడిపిస్తున్న విధానము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏమి ఇస్తుందండి? లైట్ ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొబైల్గా వాడాలనుకుంటే అవుతుందా? అవ్వదు. స్త్రీల కోసం ఏం రాయబడిందో తెలుసా? బలహీనమైన ఘటము. అది గుర్తుంచుకోవాలి. ఈ చిన్నపిల్లలను తీసుకొచ్చి పెద్ద పెద్ద బరువులు వచ్చాయంటే ఎలాగవుతుంది? వాళ్ళు చిన్నపిల్లలని గుర్తించాలి. అందుకే జ్ఞానము, వివేకము చాలా అవసరము. మీ సంతానం కూడా దేవుడు అనుగ్రహించిన బహుమానం. గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం అండి? దేవుడు. బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలను ఎలా పోషించాలి? తల్లిదండ్రులుగా వాక్యానుసారంగా పోషించాలి. వారు లోకంలో ప్రయోజకులైతే చూసి ఆనందించడం కాదు, దేవుని కొరకు వారు కష్టపడి పని చేస్తే మీరు ఆనందించేవారుగా ఉండాలి. దేవుని కొరకు వారు ఆలోచించేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఈ లోకానుసారమైన జ్ఞానం ఇవ్వాలనుకున్నారు, కానీ ఇదిగో పెద్దవారయ్యాక వీరికంటూ ఒక ఇల్లు, వీరికంటూ ఆస్తులు, వీరికంటూ జీవితానికి కావాల్సినవన్నీ ఉండాలని కోరుకున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో వారు ఇలాగ ఉండాలని కోరుకోవడం లేదు. ఆత్మీయ జీవితంలో వారు ఇలాగ ప్రయోజకులు అవ్వాలి, వారు ఇలాగ జీవించాలి, ఇలాగ ప్రభు కోసం వారు కష్టపడాలి.
తల్లిదండ్రులకు పిల్లల ఎడల ఏ విధమైన కోరికలు ఉన్నాయంటే లోకానుసారమైన కోరికలే ఉన్నాయి. వాక్యము చెబుతున్నప్పుడు నీ హృదయం వాక్యం స్పందించాలి. వాక్యాన్ని బట్టి నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వాక్యాన్ని బట్టి నీ హృదయము మారాలి. ఆ కోరికలు ముందు పెట్టద్దు అని అనలేదు, అంతకన్నా ప్రాముఖ్యమైనవి కూడా ఉన్నాయని తెలియజేయడం అనేది జరుగుతుంది. పిల్లలు తప్పు చేసే తల్లిదండ్రులు ఏం చేయాలి? సరి చేయాలి. అంటే పిల్లలకి ఎవరైతే ఆత్మీయంగా నడిపించుకోలేరో వారు మంచి తల్లిదండ్రులు కారు. పిల్లలను ఆత్మీయంగా నడిపించుకోగలిగిన తల్లిదండ్రులే మంచి ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులు. అబ్రాహామును దేవుడు దీవించాడు. ఏమన్నాడు? తన తదనంతరము తన సంతానమును ఎలా నడిపించుకోగలడట? దేవుని యొక్క పద్ధతుల విషయంలో కానీ, దేవుని యొక్క కార్యక్రమంలో విషయంలో కానీ అవన్నీ కూడా అబ్రాహాము తన సంతానమునకు తెలియజేస్తాడు. దేవుని నడిపించుకోగలడు. అందుకే నిశ్చయముగా అబ్రాహాము దీవించబడతాడు. ఇగో పిల్లలకు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు చెప్పి వారిని దేవుని వైపు త్రిప్పేవారుగా ఉండాలి. పిల్లలు నడిపించుకోగలగాలి. ఆ జ్ఞానమును ఇవ్వమని ప్రభువుని అడగాలి. అటువంటి ధన్యత నువ్వు ప్రభు అని అడగాలి. అబ్రాహాము నిత్యముగా దీవించబడతాడు. భూమి మీద సమస్త జనములను ఆశీర్వదింపబడును అబ్రాహామును బట్టి. ఎట్లా అనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతని కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగున్నాను. నేను ఎవరు? దేవుడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మీ కుటుంబం ఎడల మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకసారి నేను ఒకరు అడిగాను, అమ్మ మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి మీరు ఎప్పుడైనా సువార్త చేశారా అన్నాను. చేసామని అన్నారు. ఏమని చేశారంట? అది దేవుడు గొప్పవాడు, కార్యాలు చేస్తాడు, మా జీవితాలు మారే చూడండి అన్నాము. అప్పుడు నేను అన్నాను, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలో చెప్పారా అన్నాను. అంటే యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలో? పరలోకం వెళ్ళాలంటే ఆయన మాత్రమే మార్గము. ఆయన మృత్యుంజయుడు, పరిశుద్ధుడు. దేవుడంటే ఇలా ఉంటాడు. దేవుడంటే ఇది. ఆ దైవత్వం మనకు క్రీస్తులో కనబడుతుంది. ఆయన మరణంతో యుద్ధం చేశాడు. ఇదిగో దేవుడంటే ఇలాగ చెప్పండి. ఇలాగ చెప్పినప్పుడు నీ బంధువులకు, నీ స్నేహితులకు అందరికీ తెలియాలి. నీ కుటుంబాన్ని తీసుకెళ్ళు. వాడు ఎంజాయ్ చేసి రావడం కాదు, ప్రభువు పని చేసి రావాలి. ఫిలిప్పుకు ఒక 4 కుమార్తెలు ఎటువంటి వారట? ప్రవచించువారట. అంటే ఎంత చక్కని కుమార్తెలో చూడండి. అన్ని విషయములలో కూడా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఏమని రాయబడి ఉన్నది? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిదండ్రులను సన్మానించు. పిల్లలు కొంత జ్ఞానం వచ్చాక తల్లిదండ్రులలో కలిగి ఉన్న అజ్ఞానాన్ని బట్టి అంటే వారిని కొంచెం ఇది చేస్తూ ఉంటారు. తెలుసుకోవాలి ఏంటంటే ఆ జ్ఞానం రావడం కారణం ఎవరు? వారే, నీ తల్లిదండ్రులే. వారిని నువ్వేం చేయాలి? సన్మానించి. ఇదిగో ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? మీరు విధేయులై ఉంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. జ్ఞానం గలవాడు, మంచి ప్రవర్తన గలవాడు, తల్లిదండ్రులను సంతోషపెట్టువాడు. తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడుగా ఉండరు పిల్లలు. తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉంటారు. ఇగో నేను కనిన నీ తండ్రిని, ఇగో నేను పోషిస్తున్న నీ తల్లిని, నేను కనిన నీ తల్లిదండ్రులు మాటలను ఉపదేశములు వినే పిల్లలు ఉండాలి. మా పిల్లలు మా మాట వినరండి అనే విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. యెహోషువ ఒక మాట అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేది. లోకం విషయంలో నేను అజ్ఞానులుగా చూసినా పక్కన పెట్టి, కానీ దేవుని విషయంలో నేను అజ్ఞానులుగా చూడకూడదు. దేవుని విషయంలో అజ్ఞానులుగా చూడకూడదు. తెలిసి ఉండాలి నీకు. సువార్త ఎలా చేయాలి, దేవునిలో పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంకో ఎవరితో ఎలా ఉండాలి తెలిసి ఉండాలి. మనకి ఆధారం బైబిల్ గ్రంథం మనం చదివితే, వాక్యాల శ్రద్ధగా వింటే, దాని మీద ధ్యాస పడితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా,
కుటుంబాన్ని పోషించుకోవడం విషయంలో ఎవరు ఎడల ఎలా ఉండాలో ఇవన్నీ మనం వాక్యం ద్వారాగా తెలుసుకోవాలి. అలాగనే ఆలోచించండి, ఈ సంఘం అనే శరీరమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తే. మనందరం దేవుడి మాటలు వినేవారంగా ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించాలి. నీకు దీర్ఘాయుష్ కలుగునట్లు నిన్ను కనిన నీ తల్లిదండ్రులను సన్మానించు. నిన్ను పోషిస్తున్న వారిని, నీకు ఉపదేశం చెబుతున్న వారిని, నిన్ను గద్దిస్తున్న వారిని నువ్వు సన్మానించు. దేవుడు నీకు ఇచ్చిన దైవజనుల్ని నువ్వేం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఇది వాక్యము, ఇది ధర్మమే. దేవునికి ఇచ్చిన దైవజనుల్ని ఎడల నువ్వు గౌరవంగా ఉండాలి, వారి మాట వినాలి. ఎలాగైతే మీకు మీరు ప్రేమ గల వాతావరణం కలిగి ఉండాలో అలాగే మీరు కూడా సంఘం విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ అదే విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మనకందరికీ శిరస్సు ఎవరంటే దేవుడు. మనము వధువు, వరుడెవరు? మన క్రీస్తు. మనము క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలి, ఆ క్రీస్తుకు విధేయులుగా ఉండాలి, క్రీస్తును గౌరవించాలి, క్రీస్తును ప్రేమించేవారంగా ఉండాలి, ఆయనకు లోబడేవారంగా ఉండాలి. ఆయన మనకు వరుడుగా ఉన్నాడు, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆయన ప్రాణం అర్పించి మరి మనల్ని కాపాడాడు. వాక్యం ద్వారా మనల్ని పవిత్రపరుస్తున్నాడు, మన జీవితాలను సరిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. ఇప్పుడు మనం కూడా అదే విధంగా ఆయన ఎడల అటువంటి ప్రవర్తనే, ఒక విధేయతతో కూడిన ప్రవర్తన, అలాగే ప్రేమతో కూడిన ప్రవర్తన, ఆయన పిల్లలముగా మనము ఆయన గౌరవించేవారంగా, సన్మానించేవారంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, వెత్తబడిన వాక్యం బట్టి వందనాలు. వాక్యం అందరి హృదయంలో ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని కోరుకుంటున్నాము. తండ్రి, వెత్తబడిన వాక్యము అందరికీ దీవెనకరంగా ఉండాలి. వారి హృదయాలను ప్రభువా వారు మార్చుకోవాలి, వారి ప్రవర్తన మార్చుకోవాలి, ఒకరి ఎడల ఒకరు ఎలాగ ఉండాలో వారు నేర్చుకోవాలి. అటువంటి ధన్యతనివ్వండి అయ్యా, అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించండి తండ్రి. ఇగో సంఘమును నీవే ఆత్మీయంగా బలపరచు. అన్ని విషయాల్లో వారికి తర్ఫీదు ఇస్తున్న విధానం బట్టి వందనాలు. దీవించి నడిపించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.